కుత్బుల్లాపూర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ప్రెస్ మీట్ లో 2 రోజుల క్రితం చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఒక మంచి నాయకుడు జాతీయ నాయకుడు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి మీద ఇష్టరాజ్యంగా తనకు నోటికి ఎంత వస్తే అంత అంటే ఆయనకి ఇష్టమున్న అంటే ఒక కులమని చూడకుండా ఒక బీసీ నాయకుడు అని చూడకుండా అనగారిన వర్గాలను చూడకుండా జగ్గారెడ్డి ఒక ట్యాగ్ లైన్ రెడ్డి అనే ట్యాగ్ లైన్ వేసుకొని ఈటల రాజేందర్ గారి మీద చేయడం మంచి పద్ధతి కాదు అన్న. ఇంకొకసారి చెప్తున్నాం, మీరు గాని మళ్ళొక్కసారి ముద్రా సంఘంతో గాని ఈటల రాజేందర్తో వారిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం గాని చేస్తే ఇదే సంగారెడ్డి చౌక్ లా బట్టలు కూడా తీసి కొడతారు ముద్రాజులో. మీరు మళ్ళొకసారి మీరు ఏమనుకుంటున్నారు కానీ మీరు మళ్ళొకసారి ప్రజా జీవితంలో ఉండరు. మళ్ళా కానీ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఆ సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ అయితే ఫస్ట్ రోజు అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎవడు కూడా సినిమా కూడా రిలీజ్ కాదు. సెన్సార్ బోర్డు చెప్పైనా సరే, కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సార్ బోర్డు చెప్పినా సరే ఆ సినిమాని బ్యాన్ చేస్తాం, లేకపోతే మొత్తం బైకాట్ చేస్తాం ఆ సినిమాని. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం తగిన చర్యలు మంచిగా ఇవి. దీని తగ్గట్టు మళ్ళొకసారి నోరుకి ఇష్టం ఉన్నట్టు నాలుగుంది కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇది అసలు ఊకునే పరిస్థితి కాదు. మళ్ళొకసారి ఆయన ఒక మంచి మనిషి, పేదల కోసం సహాయం చేసే వ్యక్తి, ఇంటికి పోతే 10 మందికి భోజనం పెట్టే వ్యక్తి. ఆయన కులాన్ని నువ్వు తిట్టుతున్నావు అంటే ఆయన కులం అనేది ఒక తల్లి లాంటిది. ఇప్పుడు నీ కులం నీకు ఎంత తల్లి లాంటిదో ఆయన కులానికి ఆయన తల్లి లాంటి ఆయన తల్లినే తిడుతున్నావు. అంటే నీ తల్లిని తిరుగుతా ఊరుకుంటావా? ఊకోవు జగ్గారెడ్డి. మళ్ళొక్కసారి చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. మళ్ళొక్కసారి నీ నోరు నీ టంక్ కంట్రోల్ చేసుకో. థ్యాంక్ యూ.